ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరొక క్రొత్త మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. గత మార్చి నెల అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మళ్ళీ తన నూతన కృపను మనకు ప్రసాదించి ఆ యొక్క ఏప్రిల్ మాసంలో ప్రవేశపెట్టినందుకు మొట్టమొదటిగా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుకు కలుగునుగాక. ప్రియులారా, మీరందరూ కూడా బాగున్నారు, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని నేను విశ్వసించి ప్రభును స్తుతిస్తున్నాను. ఇంతకీ ఈ క్రొత్త మాసంలో దేవుడు నాకు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు, ఏ వాగ్దానం ఇచ్చి నన్ను బలపరచబోతున్నాడు అని ఆసక్తితో ఎదురు చూస్తున్నావు కాదు. దేవుడు కూడా నిన్ను ప్రేమించి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఈ మాసంలో మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుడంట ఈ మాసంలో వాగ్దానం ఇస్తున్నాడు. ముందుగా ఉండి లేదా ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న ప్రతి స్థలము దేవుడు సరాలం చేయబోతున్నాడు. ఈ మాసం అంతా గుర్తుపెట్టుకో, దేవుడు నీ ప్రతి ప్రయత్నంలో ముందుండి ప్రతి అడ్డును ఆటంకాన్ని తొలగించి ప్రతి మెట్టను దేవుడు సరళపరిచి నిన్ను సమభూమి గల ప్రాంతంలో నడిపించాలని ఆశపడుతున్నాడు. అంత మాత్రం కాదు, ఇత్తడి తలుపులను ఆయన పగలగొట్టబోతున్నాడు, ఇనుప గడియలను ఆయన విడగొట్టబోతున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు తలుపులను తెరవబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నూతన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఈ మాసంలో దేవుడు 2 అద్భుతమైనటువంటి అంశాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా, ఈ మాసం అంతా కూడా ఆయన మనకు ముందుండి కార్యాలు చేసే దేవుడుగా ఉండబోతున్నాడు. రెండవదిగా, మూయబడిన ప్రతి ద్వారమును మన జీవితంలో తెరిచే దేవుడుగా ఉండబోతున్నాడు. కాబట్టి దిగులు పడద్దు, జడియవద్దు, కృంగిపోవద్దు, విశ్వాసంతో ధైర్యం తెచ్చుకో. ఈ మాసంలో నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో, పరిచర్యల్లో, పనిచేస్తున్న స్థలంలో దేవుడు ముందుగా ఉండి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. రెండవదిగా, నూతన తలుపులను దేవుడు తెరవబోతున్నాడు. బహుశా ఒకవేళ నువ్వు వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు ఒక అద్భుతమైన విధానంలో దేవుడు నీకు ఒక అద్భుతంగా గర్భఫలాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఒకవేళ పరీక్షల కొరకు నువ్వు సిద్ధపడుతూ ఉన్నట్లయితే దేవుడు ఇప్పుడే ఆ పరీక్షల్లో నీకు కావాల్సిన జ్ఞానాన్ని ప్రసాదించడం మాత్రం కాకుండా గొప్ప ఆ యొక్క ఉత్తీర్ణుడుగా నిన్ను దేవుడు తయారు చేయాలని, దేవుడు నీకు మంచి ర్యాంకును ప్రసాదించాలని ఆశపడుతున్నాడు. కారణం ఏంటి? ఈ మాసం వాగ్దానం చేస్తున్నాడు, నమ్ము, ముందుగా ఉంటాను అంటున్నాడు. రెండవదిగా, నూతన ద్వారాలను తెరుస్తానంటున్నాడు. ఈ మాట నా కొరకే నువ్వు నమ్మితే ఈ మాసంలో దేవుని కార్యాలు చూడగలవు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ముందుగా ఉండి మెట్టుగా ఉన్న ప్రతి స్థలము సరాలం చేసి ప్రభువా ద్వారములు తెరిచే దేవుడుగా ప్రభువా తండ్రి ఈ మాసం మాతో ఉంటానని, ఇది మొదలుకొని మాతో ఎల్లప్పుడూ ఉండే దేవుడుగా ప్రభువా ఉన్నందుకు విశ్వాసంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే నీ ప్రియబిడ్డలు విశ్వసించారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించి ఈ మాసమంతా కాచి కాపాడి ప్రభువా నూతన కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.